ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు తండ్రి. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మందరి జీవితంలో ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఈ విధంగా ఉదయకాల సమయంలో మేము నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలు. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి గొప్ప సంగతులు మేము పరిశోధన చేస్తుండగా మందరికి పరిశుద్ధ ఆత్మశాన్ని దయచేయండి తండ్రి. మాట్లాడే నాకు కూడా ఆత్మశాన్ని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మశని ప్రసాదించండి తండ్రి. మనుషుని సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము ఇచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యం ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరి హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదివారపు సంఘ కొడుకులో కూడుకుని మరి ఒక గొప్ప సంగతిని నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం రిస్కుతోనే రక్షణ సాధ్యం. రిస్కుతోనే రక్షణ సాధ్యం. రిస్క్ తీసుకోకపోతే ఈ భూమి మీద కూడా మనము ఏది సాధించలేం. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి కూడా చాలా రిస్క్ తీసుకొని ఎక్కితేనే ఈరోజు వాళ్ళ గురించి మనము చెప్పుకుంటున్నాం దేవుని బిడ్డలారా. అలాగే రాజకీయాల్లో కూడా రిస్క్ ఉంటుంది, శత్రు భయం ఉంటుంది, ప్రాణభయం ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలామంది రిస్క్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధిస్తూ ఉంటారు. ఆ విజయం ఎప్పుడు వస్తుందంటే రిస్క్ తీసుకున్నప్పుడే విజయము పొందుతారు. అదేవిధంగా దేవుని బిడ్డలారా, రక్షింపబడడం, రక్షణను కాపాడుకోవడం, ఈ రక్షణ కోసం కూడా ప్రతి క్రైస్తవుడు రిస్క్ తీసుకుంటేనే రక్షణలో ఉండగలడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే మాకేం రిస్క్ లేదు, మాకేం కష్టం లేదు, పని లేదు, అలా వచ్చి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి లోకములో ఎంతో రిస్క్ తీసుకుంటేనే విజయం వస్తున్నప్పుడు మరి శాశ్వత కాలము, ఆ నిత్య జీవితం, పరలోకం పొందాలంటే భూమి మీద ప్రతి క్రైస్తవుడు కూడా రిస్క్ తీసుకోవాలనేది ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక మాట, మంచి మాట మనం చదువుతూ ఆలోచిస్తే లూకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనం చూస్తే దేవుని బిడ్డలారా, లూకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనం, ఒకడు ప్రభువా ఒకడు వచ్చాడు, ప్రభువారి దగ్గరకు వచ్చాడు, ప్రభువారిని అడుగుతున్నాడు,
ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అంటే ఈరోజు క్రైస్తవులంతా రక్షణ పొందారా? రక్షణ పొందాను కదండి, బాప్తిసం తీసుకున్నారు. ఇక బాప్తిసం తీసుకుంటే ఇక అదే రక్షణ, ఇక మాకు ప్రాబ్లం లేదు, మాకు పరలోకం వెళ్ళిపోతామనే ఒక భ్రమలో, ఒక అబద్ధంలో బతుకుతున్నారు క్రైస్తవులు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి ప్రభువాని అడుగుతున్నాడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా? ఒకవేళ మన లెక్కల ప్రకారం, మన క్రైస్తవులు మాట్లాడుకున్న మాటల ప్రకారము రక్షణ పొందడం అంటే ఏంటి? బాప్తిసం తీసుకోవడము రక్షణ పొందడం, అంతే కదా. ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారు? ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని యేసు ప్రభువాని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభువారు సమాధానము, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ఎవరు వీళ్ళు? బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది? అనేకులు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకుని ఏమనుకుంటున్నారంటే, ఇక మేము రక్షణ పొందుకున్నాము, ఇక మేము పరలోకం వెళ్ళిపోతాము, మాకు ఏ రిస్క్ లేదు, ఏ కష్టం లేదు, ఏ పని లేదు అనుకుంటూ ఒక భ్రమలో వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ప్రభువారు అనేకులు బాప్తిసం తీసుకుంటారు కానీ అందరూ పరలోకం వెళ్ళరు అని మాట్లాడుతున్నాడు. ప్రవేశింపజూచునట ఎవను? కానీ బాప్తిజం అనేది మొదటి మెట్టు మాత్రమే. ఇదేంటి? రక్షణకు మొదటి మెట్టు మాత్రమే. నువ్వు రక్షింపబడిన తర్వాత నీ జీవిత కాలమంతా కూడా నీ రక్షణ కాపాడుకుంటూ నువ్వు చనిపోయి పాతాళంను తప్పించుకొని ఎప్పుడైతే పరదైసులకు చేరుతావో, అబ్రహాములకు చేరుతావో, అప్పుడు నువ్వు రక్షణ పొందినట్టు. మరి ఈ బాప్తిసమైన రక్షణ ఇది మొదటి మెట్టు మాత్రమే. కానీ చాలామంది ఈ రక్షణని సరిగా అర్థం చేసుకోక అపార్థం చేసుకుంటూ మేము బాప్తిసం తీసుకున్నాం కాబట్టి ఇక మాకు పరలోకం గ్యారంటీ అని భ్రమలో వెళ్ళిపోతున్నారు. అందుకే ఇక్కడ ప్రభువారిని ఆ వ్యక్తి అడిగినప్పుడు ప్రభువారు చెప్పిన సమాధానం మరొకసారి చదవమ్మా. ఆయన వారిని చూచి ప్రభువా రక్షణ ఉన్నది చదవమ్మా, అక్కడ ఏది ఉందో చదువు. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా? చూడండి, ఒకడు వచ్చాడట, యేసు ప్రభువాని అడుగుతున్నాడట, ఏమని? ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అంటే ఇప్పుడు రక్షణ పొందేవారు ఎంతమంది ఉన్నారు? చాలా మంది. బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా కూడా రక్షణ పొందామంటున్నారండి. కానీ ఇక్కడ ప్రభువాని చెప్పిన సమాధానం ఏంటి? ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. రక్షణ అంటే రిస్క్ ఉన్నది, రక్షణ అంటే కష్టం ఉన్నది, రక్షణ అంటే శ్రమ ఉన్నది. ఇరుకు ద్వారం అంట, రక్షణ ఇరుకు ద్వారం. అది ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పోరాటం చేయాలి. మనం పరలోకం వెళ్ళాలంటే చావు భయం మనకు ఉండకూడదు. అన్నిటిని తెగించి మనం దేవుని కోసం నిలబడాలి. ఎందుకంటే ఆ అయ్యమయ లోకం మామూలుది కాదు, మనము మాట్లాడుకుంటున్నంత చిన్నది కాదు. అది యుగ యుగాలు శాశ్వతమైన దేవునితో ఉండే లోకం అది. అందుకే ఆ లోకం మనం పొందుకోవాలంటే ఇక్కడ మనము రిస్క్ తీసుకోవాలి. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు అంటున్నాడంటే అందరూ బాప్తిసం తీసుకుంటారు కానీ అందరూ పరలోకం వెళ్ళరు అని యేసువారు చెప్తున్నారు. అర్థం ఉంది దేవుని బిడ్డలారా? అనేకులు ప్రవేశింపజూతురు అంటే అందరూ బాప్తిసం తీసుకుంటారు కానీ అందరూ వెళ్ళరు. ఎందుకంటే అది రిస్క్ ఉన్నది. రిస్క్ తీసుకున్న వాళ్ళే పరలోకానికి వెళుతారు. దేనికైనా సిద్ధపడాలి, ఏ రిస్కుకైనా మనం సిద్ధపడాలి. అసలైన రక్షణ అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అని అదే మత్తయి సువార్త 24:13 రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం అదే సువార్తల్లో మత్తయి సువార్త 24:13 చదువుకుంటే దేవుని బిడ్డలారా,
మత్తయి సువార్త 24:13 అంతము వరకు అంతము వరకు సహించడం అంటున్నాడు. ఇక్కడ సహనం అవసరమే ఉన్నది. అంటే నీ రక్షణను కాపాడుకోవాలంటే నీకేం కావాలి? సహనం ఉండాలి. దేనికి సహనం అంటే నీకు రిస్క్ ఉంటుంది, నీకు కష్టం ఉంటుంది, నీకు పని ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ నువ్వు సహనము కలిగి అంతము వరకు, నీ జీవితాంతం వరకు నీ రక్షణ కాపాడుకుంటేనే అప్పుడు నువ్వు అసలైన రక్షణ పొందుకుంటావు. అందుకే అంతం వరకు సహించిన వాడే వాడే రక్షింపబడును. అదే మత్తయి సువార్త 10:22 కూడా చూడండి. మత్తయి సువార్త 10:22. మత్తయి సువార్త 10:22. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. మరి మన వాళ్ళు ఏమంటున్నారు? బాప్తిసం తీసుకుంటే అయిపోతుంది, ఇక నీకేం పని లేదు, నీకేం కష్టం లేదు, ఎలా ఉన్నా పర్వాలేదని మాట్లాడుతున్నారు కదా. కానీ ఇక్కడ ప్రభువులు చెప్తున్నారు, నువ్వు అంతం వరకు నువ్వు సహించాలి. లోకం నిన్ను ద్వేషిస్తుంది, లోకం నిన్ను ఒప్పుకోదు, నీ మాటలకి వ్యతిరేకంగా లోకం మాట్లాడుతుంది. కానీ నువ్వు అంతవరకు నువ్వు నీ రక్షణ కాపాడుకోవాలని యేసు ప్రభువారు చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, అంటే ఈరోజు క్రైస్తవుని చూస్తే ఏ రిస్క్ లేదు, మేము అలా పనులకు వెళ్ళిపోతామని ఒక భ్రమలో, ఒక అబద్ధంలో బతికేస్తున్నారు. కానీ నిజంగా మనం పరలోకం వెళ్ళాలంటే రిస్క్ తీసుకోవాలి. రిస్క్ అనేది ఉన్నది. అందుకే యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూస్తే దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 3:13 యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం జాగ్రత్తగా చదువుదాం. దేవుని బిడ్డలారా, మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు. చూడండి, మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము? రక్షణ గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ రక్షణ ఎలా సాధ్యమని మాట్లాడుకుంటున్నాము. ఆ రక్షణ మనకు సాధ్యము కావాలంటే రిస్క్ ఉన్నదని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడ ఏమంటున్నాడు? మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు. ఎవరైనా ఉన్నారా? మీ అందరూ రక్షణ రిస్క్తో ఉన్నదని, పరలోకం వెళ్ళాలంటే రిస్క్ ఉన్నదని అన్ని తెలిసి మీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి కదా. మీరంతా మీకు అర్థమైంది మీకు రిస్క్ ఉన్నదని. అలాంటప్పుడు మీలో, మనలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు అని అడుగుతున్నాడు. మనలో జ్ఞానము వివేకం ఎవరికున్నది? ఆ వివేకం జ్ఞానం ఉంటే వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. సాత్వికం అంటే కొంతమంది లోకమిచ్చే నిర్వచనం వేరు. సాత్వికం అంటే లోకమిచ్చే నిర్వచనం ఏంటి అంటే, వీడు ఏదన్నా నోరు తెరవడు, నాలుక లేనోడండి, వీడు మంచి బుద్ధిమంతుడండి, సాత్వికుడని మాట్లాడుతూ ఉంటుంది లోకం. కానీ దేవుని బిడ్డలారా, బైబుల్ అలా చెప్పడం లేదు. సాత్వికత అంటే జ్ఞాన వివేకములు కలిగి యోగ్యమైన ప్రవర్తన కలిగి సాత్వికంతో ఉండడం అంటే ముందుగా వాక్యమనే ఆ జ్ఞానము నీ మనసులో నాటుకుపోవాలి. అర్థముందా దేవుని బిడ్డలారా? ఎప్పుడైతే వాక్యం నీ మనసులో నాటబడిందో, నీ హృదయంలో నువ్వు నాటుకున్నావో, అప్పుడు నువ్వు జ్ఞాన వివేకముతో నువ్వు సాత్వికము నీ జీవితమును కనబడుతూ ఉండాలి. కానీ లోకములో కనబడుతున్న సాత్వికత, వీడు ఏమన్నా పల్లెత్తు మాట అనరండి, ఏమన్నా పట్టించుకోరండి, బుద్ధిమంతులని మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి లోకమిచ్చే నిర్వచనం వేరు, కానీ బైబిల్ చెప్పే నిర్వచనం మీరు. మీకు బాగా అర్థం కావాలంటే, మోషే గారు నాయకత్వములో, ఫరో ఐగుప్తు బానిసత్వంలో ఫరో రాజుగా ఉన్న కాలంలో ఇశ్రాయేలును విడిపించుకొని మరి నాయకత్వములో, మోషే నాయకత్వంలో దేవుడు నడిపిస్తున్న క్రమములో దేవుడు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు, మనకు తెలుసు కదా.
అలాంటి ధర్మశాస్త్రం తీసుకోవడానికి సీనాయి పర్వతం మీదకి మోషే గారు వెళ్ళినప్పుడు కొంచెం లేట్ అవుతున్న క్రమములో ఇశ్రాయేలీలు మోషే ఎట్టిపోయాడు, ఇప్పుడు మాకు దేవుడు కావాలి, మోషే కనబడడం లేదు, మాకు ఇప్పుడు ఇమీడియట్గా మాకు దేవుడు కావాలన్నట్టుగా అహరోను గారిని బలవంత పెట్టి ఒక దూడను తయారు చేపిస్తారు. దాన్నే దేవుడిగా వాళ్ళు మొక్కుతూ బాగా తాగి దాని ముందు తినుచూ త్రాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మోషే గారు ఆ 2 పలకలు తీసుకుని అక్కడి నుంచి దిగుతున్నాడో ఆ సందర్భములో మోషే గారి ప్రవర్తన ఏ విధంగా ఉన్నది. ఎందుకంటే లోకములో కోపం వచ్చిన వాళ్ళంతా కూడా ఏంటండి ఇలా కోప్పడతారు అని మాట్లాడొచ్చు, కానీ బైబిల్లో చెప్పింది ఏంటి, లోకము చెప్పేది ఏంటి ఒకసారి చూద్దాం. ఈ మోషే గారు దిగుతున్న క్రమములో నిర్గమకాండం 32వ అధ్యాయం 15 నుంచి 19 వరకు చదువుకుంటే దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 32వ అధ్యాయము 15 నుంచి 19 వరకు జాగ్రత్తగా చదివితే మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత, స్వయంగా దేవుని చేతితో రాయబడిన వ్రాత ఆ 2 పలకల మీద ఉన్నదట. ఇరువైపుల వ్రాత రాయబడి ఉన్న పలకలు తీసుకొని మోషే గారు దిగారు. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ధ్వని విని పాళెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, ఇదేదో యుద్ధ ధ్వని లాగా ఉన్నది, ఇది శబ్దం వినబడుతుందని మరి యెహోషువ గారు మోషే గారితో అన్నప్పుడు మోషే గారు ఏమంటున్నారు, అతడు అది జయధ్వని కాదు, ఏంటి మరి అపజయధ్వని, అపజయధ్వని, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది. ఆ ధ్వనట జయము కాదు, అపజయము కాదట, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది. నేను అతడు పాలెములకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. ఏ దూడనైతే వాళ్ళు పోత విగ్రహము చేసుకుని ఆ దూడ మీద దూడ ముందు నాట్యం చేస్తున్నారో ఆ మోషే గారికి ఏమి కనబడింది, వారు నాట్యమాడుటను చూచెను. ఇమీడియట్ గా అందుకు మోషే కోపము మండెను. మోషే గారికి జ్ఞాన వివేకములు లేవా? మోషే గారికి జ్ఞాన వివేకము లేవా? యోగ్య ప్రవర్తన లేదా? సాత్వికుడు కాదా? ఆలోచించండి. లోకము చెప్తున్న సాత్వికత, వీడు పల్లెత్తు మాటలనండి, ఏమన్నా పట్టించుకోరండి, నోట్లో నాలుక లేని ఉండరండి, బుద్ధిమంతుడే లోకం మాట్లాడుతుంది కదా. ఇక్కడ చూడండి మోషే గారు, అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. ఇశ్రేషాడండి, ఇశ్రేషాడు కోపంతో. వాస్తవానికి ఈ సందర్భాన్ని, ఉదాహరణకి ఇప్పుడు నేనున్నానండి, మీరంతా వచ్చారు, మిమ్మల్ని చూడగా నా కోపం వచ్చి ఈ మైకు తీసుకొని గోడ కొట్టానండి. అప్పుడు మీరేమంటారు? ఈయనేం సేవకుడండి, ఈయనేమి కాపరండి, అంత కోపం ఎందుకండి, అలా కొడుతున్నాడు ఏందని మాట్లాడరా మీరు? కానీ ఇక్కడ మోషే గారు కోపముతో పలకలు ఇసిరి కొట్టాడంటే ఆయన గురించి దేవుడు చెప్పిన మాట, మోషే సాత్వికుడు అన్నాడు. మరి మోషే ఎవరట? సాత్వికుడు. అంటే జ్ఞాన వివేకములు కలిగిన వాళ్ళు, యోగ్య ప్రవర్తన కలిగి సందర్భాన్ని బట్టి కోపపడతారు, సందర్భాన్ని బట్టి సైలెన్స్గా ఉంటారు తప్ప కోపపడే వాళ్ళంతా కూడా మంచి వాళ్ళు కాదనేది కాదు అక్కడ ఉద్దేశం. అందుకే మనం బాగా ఆలోచించాలి, బాగా చదవాలి. సంఖ్యాకాండముల్లో 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే ఎవరట?
భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడైన మోషే పలకలు ఇసిరి కొట్టాడంటే అర్థం ఏంటి? ఆయన కొట్టడానికి కారణం ఉన్నది. అర్థముందండి? ఆయన కొట్టడానికి కారణం ఉన్నది, ఆయనకు బాధ ఉన్నది, ఆయనకు బాణం ఉన్నది. ఆయన ఆ నాయకత్వం నడిపిస్తున్న క్రమములో వచ్చేసరికి వాళ్ళు ఆ దూడను తీసుకొని నాట్యం ఆడుతున్నప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు. ఇమీడియట్గా పలకలు విసిరివేశాడంటే ఆ కోపానికి అర్థం ఉన్నది. అలాగని ఆయనని దేవుడు ఆయనను తప్పు చేశామనలేదు. ఏమన్నాడు? భూమి మీద మనుషులందరిలో మోషే సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. అందుకే మళ్ళీ వద్దాం ఇక్కడికి. యాకోబు పత్రిక 3:13 కొద్దాం దేవుని బిడ్డలారా. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో, మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. అంటే ఆయనకు జ్ఞానమున్నది, జ్ఞాన వివేకమున్నది. జ్ఞానం అంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తులో ఉన్నవి కదా. అదే కదా, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తులో ఉన్నాయి. లోకమంటున్న బుద్ధిమంతుడు వేరు, కానీ దేవుడు చెప్తున్న బుద్ధిమంతుడు వేరు. ఇక్కడ మోషే గారు కోపముతో పలకలు విసిరివేసినా కానీ ఆయన గురించి దేవుడిచ్చిన సాక్ష్యం మిక్కిలి సాత్వికుడు. అంటే సాత్వికుడు అనేవాడు సందర్భాన్ని బట్టి నోరు తెరుస్తాడు, అవసరాన్ని బట్టి కోపపడతాడు, అవసరాన్ని బట్టి సమాధానంగా ఉంటాడు, అవసరాన్ని బట్టి సైలెన్స్గా ఉంటాడు. అలాగనే కోపపడ్డాడని చెప్పి సాత్వికత లేదనేది కాదు. కానీ బుద్ధిమంతుడు అనే లోకం ఏం చెప్తుందంటే, కొన్నిసార్లు ఈ బుద్ధి అనే పదాన్ని లోకం ఎలా వాడుతుందంటే, ఏదైనా నష్టపోయాడు అనుకోండి, ఇప్పుడు వీనికి బుద్ధి వచ్చింది అంటది లోకం. ఇప్పుడు వీనికి బుద్ధి వచ్చింది. కానీ దేవుడు చెప్తున్న బుద్ధి అంటే వాక్యమే. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తులో ఉన్నాయి. అందుకే నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి కొనుక్కోమంటున్నాడు. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి కొనుక్కో. ఒకసారి చూద్దాం ఆ మాట. కొలస్సీ పత్రిక 2:3 చదువుకుంటే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం దేవుని బిడ్డలారా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమంటున్నాడు కదా. ఇక్కడ యాకోబు పత్రిక 3:13 వస్తే, మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఎలాగ కనపరచవాలంట? యోగ్య ప్రవర్తన. యోగ్య ప్రవర్తన అంటే మనుషులకు నచ్చే విధంగా ప్రవర్తిస్తే యోగ్య ప్రవర్తననా, బైబుల్ చెప్పినట్టుగా ప్రవర్తిస్తే యోగ ప్రవర్తననా? ఆలోచించండి. మనుషులకు నచ్చినట్టుగా ప్రవర్తించేది కాదు యోగ ప్రవర్తన. దేవుడు చెప్పినట్టుగా, బైబిల్లో దేవుడు రాయించినట్టుగా ప్రవర్తిస్తేనే అది యోగ్య ప్రవర్తన. అది క్రియల్లో చూపించమంటున్నాడు. అందుకే ఏమంటున్నాడు? తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. మన క్రియలు ఆ విధంగా కనపడిపోతూ ఉండాలి. ఆ సాత్వికమనగానే ఏమన్నా నోరు తెరవడం కాదు. అక్కడ నోరు తెరిసే క్రమంలో నోరు తెరవలసి ఉంటుంది. సైలెన్స్గా ఉండే క్రమంలో సైలెన్స్గా ఉండాలి. మోషే గారు అదే చేశారు. ఒకానొక సందర్భంలో కూడా పౌలు భక్తుడు కూడా బెత్తం తీసుకొని మీ దగ్గరికి రావాలా అంటాడు. అలాగని ఆయనలో సాత్వికం లేదా? ఆయనలో జ్ఞాన వివేకములు లేవో ఆలోచించండి. అందుకే బైబుల్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 1 కొరింథీ పత్రిక 4:21 చదువుకుంటే దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 4:21 పౌలు గారు కొరింథీ సంఘంతో అంటున్న మాట చూడండి. మీరు ఏం కోరుతున్నారు? బెత్తముతో మీ యొద్దకు నేను రావాలా ఏంటి అంటే దాని అర్థం ఏంటండి? బెత్తంతో వచ్చి మిమ్మల్ని కొడతానంటున్నాడు ఆయన. అంటే దాని అర్థం ఆయనలో సాత్వికత లేదా? ఆయనలో జ్ఞాన వివేకములు లేవా? పౌలు గారికి ఇక్కడ యోగ్య ప్రవర్తన లేదా? అంటే
యోగ్య ప్రవర్తన అది వాక్యానుసారముగా చూపించాలి. అర్థముంది దేవుడు బిడ్డలారా? ఈ జ్ఞాన వివేకములు కలిగి యోగ్య ప్రవర్తన అనేది వాక్యానుసారముగా మన క్రియల వలన కనబడాలనేది ఇక్కడ యాకోబు భక్తుడు రాసిన మాట మనం చదువుకుంటున్నాం. మనం ఎలాంటి రిస్క్ తీసుకోవాలి? రిస్క్ అనేది మన రక్షణ సాధ్యం కావాలి మనకంటే మనము రిస్క్ తీసుకోవాలనేది మనకు అర్థమైపోయింది. ఎలాంటి రిస్క్ తీసుకోవాలి, ఎలాంటి రిస్క్ మనము కావాలి? ఒక్కసారి అదే యాకోబు పత్రికలో 2వ అధ్యాయానికి వద్దాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చదువుతూ ఆలోచిద్దాం. దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 21 వరకు. దేవుడు ఒక్కడని నువ్వు నమ్ముతున్నావు కదా. మనమంతా దేవుడు ఒక్కడే నమ్ముతున్నాము కదా. దేవుడు ఒక్కడే నమ్ముతున్నావు కదా. మంచిదే, గొప్ప విషయం ఏం కాదు. అది దేవుడు ఒక్కడే నమ్మడం గొప్ప విషయం ఏం కాదు. అది అలా నమ్మడం కూడా మంచిదే, కానీ పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఎందుకంటే సాతాను కూడా నమ్ముతుంది అక్కడ. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి, కానీ మనలో వణుకు లేదు, నమ్ముతున్నాం. నమ్మడము కొంతమంది ఎలాగ ఉంటారంటే దేవుని నమ్ముకోవడం గొప్ప విషయాలుగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని నమ్ముకోవడం గొప్ప విషయంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య వినబడుతున్న మాటలు ఎలాగున్నాయంటే, ఒక ఆయన మరి హైందవుల్లో పూజారిగా ఉన్నాడట. ఆ పూజారులుగా ఉన్న ఆయన ప్రభువుని నమ్ముకున్నాడని గొప్పగా చెప్తున్నారు. అంటే పూజారిగా ఉన్న ఆయన యేసుని నమ్ముకుంటే ఆ పూజారి చేస్తున్న పూజ గొప్పదా, నమ్ముకున్న యేసు గొప్పవాడా? కానీ మన వాళ్ళ మాటలు ఎలాగున్నాయంటే, యేసు ప్రభు కంటే మంచిదాన్ని వదిలేసి ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అర్థముందండి? యేసు ప్రభు అంటే మామూలుడా అండి? ప్రభు అంటే చిన్న విషయమా? యేసు ప్రభు ఎంత గొప్పవాడు! ఆయన దేవుడు, దేవుని కుమారుడుగా సృష్టికర్తగా ఉన్న ఆ ప్రభువుని నమ్ముకోవడం అంటే అది మనకు గొప్ప భాగ్యం. కానీ మనం గొప్ప వాళ్ళం కాదు, ఆయన గొప్పవాడు. కానీ మన వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే, ఈయన చాలా పెద్ద కుటుంబంలో పుట్టాడండి, గొప్ప పూజారిగా ఉన్నాడండి, యేసును నమ్ముకున్నాడండి. అంటే నమ్ముకున్న ఆయన గొప్పవాడా? ఎవరి నమ్ముకున్నానో ఆ ప్రభు గొప్పవాడా? ప్రభు గొప్పవాడు కదా. అంటే మన వాళ్ళు చెప్తున్న మాటను సీఎం మన ఇంటికి వచ్చారండి, భోజనం చేశాడు. అవునండి, సీఎం లాంటాడు, మన ఇంటికి వచ్చి భోజనం చేశాడు, గొప్ప విషయమే. కానీ ఒక వ్యక్తి ఏదో ఒక మతములో ఉండి దాన్ని వదిలేసి ప్రభువులోకి వస్తే ఆ వదిలేసింది గొప్పది కాదు, నమ్ముకున్న ప్రభువు గొప్పవాడు అనేది క్రైస్తవులకు అర్థం కావాలి. దేవుని బిడ్డలారా, అందుకే మనం మాట్లాడుతున్న పదాలు కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మనము పలకాలి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ యాకోబు పత్రికల్లో, దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు కదా. అలాగ నమ్ముట మంచిదే, గొప్ప విషయం ఏం కాదు. అది దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. ఏందట? ఎవరండి? వ్యర్థుడా అంటే అర్థం ఏంటండి? వ్యర్థుడా అంటే ఒరే పనికిమాలిన వాడా అని అర్థం. ఎవరిని అంటున్నాడు ఇక్కడ? ఇక్కడ వ్యర్థులను ఎవరు అంటున్నాడు? నమ్మిన వాళ్ళనే. నేనంటున్న మాట కాదండి, దేవుడు రాయించిన మాట. ఒరే వ్యర్థుడా అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుని నమ్మారో, దేవుడు ఒక్కడనే నమ్మారో వాళ్ళని అంటున్నాడు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని మీకు తెలియదా? చూడండి, క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం. అర్థముందండి? మనం ఎంత ఇక్కడ కింద సందర్భాల్లో మనం చదువుకుంటూ వెళితే కొన్ని సందర్భాలు మనం అక్కడ ఆలోచిద్దాం. దేవుని బిడ్డలారా, క్రియలతో కూడిన విశ్వాసం, క్రియలతో కూడిన విశ్వాసం. ఎంతగా క్రియలు ఉండాలంటే చావుకైనా సిద్ధపడిపోవాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాట, నా నిమిత్తము చెప్పాలి, నా నిమిత్తము నీ తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలనైనను ద్వేషించని వాడు నాకు యోగ్యుడు కాడు అంటున్నాడంటే నా అర్థం ఏంటండి? వాళ్ళు వదిలేయని కాదు, అక్కడ
వాళ్ళు వదిలిపెట్టాలని కాదు, వాళ్ళకు ఉన్న బాధ్యతను కుటుంబంతో నిర్వర్తించాలి. కానీ 20% వాళ్ళకి, 80% నాకు. అర్థముందా దేవుని బిడ్డలారా? 20% నీ కుటుంబానికి, 80% దేవునికి. అందుకే నా నిమిత్తం అన్నాడు కదా, నా నిమిత్తము. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అంటే మనము దేవుని కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిపోవాలి, చావుకైనా సిద్ధపడిపోవాలి. ఎందుకంటే మనకి ఇయ్యబోతున్న లోకము, ఆ మహాలోకము, మనము మాటలతో చెప్పలేనంత గొప్ప లోకాన్ని దేవుడు మనకి బహుమతిగా ఇయ్యబోతున్నాడు. అందుకే ఆ మాట చూడండి, చదవమ్మా. క్రియలు లేని వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? ఇక్కడ అబ్రహాము గారి గురించి చెప్తున్నారండి. అబ్రహాము గారు ఎవరు? విశ్వాసులకు తండ్రి కదా. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు ఇక్కడ ఆయన తీసుకున్న రిస్క్, అక్కడ నాకు ఆయనలో రిస్క్ కనబడింది. అది నేను చదివినప్పుడు అబ్రహాము గారు ఎంతో రిస్క్ తీసుకున్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అబ్రహాము గారికి 90 సంవత్సరాల వరకు సంతానం లేదు. అర్థం తెలుసు కదా మనకి. అబ్రహాము గారికి సంతానం లేదు. 90వ ఏట హాగరు ద్వారా, దాసి ద్వారా కుమార్ని కన్నాడు. 100వ ఏట ఇస్సాకుని కన్నాడు. అయితే దేవుడు ఏం చేశారంటే అబ్రహాము గారిని ఆ లేక ఇచ్చిన ఆ ఇస్సాకుని బలిగా ఇయ్యమని అడిగాడండి. బాగా ఆలోచించాలి మనం. బలిగా ఇయ్యమని అడిగాడు. అయితే అబ్రహాము భార్యకి చెప్పకుండా ఆ బాలుని తీసుకొని వెళ్ళిపోతాడు. బాగా ఆలోచించి ఆయన ఎంత రిస్క్ తీసుకున్నాడో ఆలోచించండి. అందులో ఎంత రిస్క్ ఉన్నదో ఆలోచించండి. అంత రిస్క్ ఎందుకు తీసుకున్నాడో మనం ఆలోచించాలి. భార్యకి చెప్పకుండా ఆ ఇస్సాకు బాలుని 8 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచారు శారా గారు సంతోషముతో. లేక పుట్టాడని. ఇక అదే క్రమంలో ఆ పిల్లలు లేనప్పుడు మరి హాగరు ఆ దాసి ఎంత నీచంగా చూసిందంటే శారా గారిని. ఎలాగుంటుందండి అది లేడీస్కి అర్థమవుతుంది. మరి పిల్లలు కలగనప్పుడు మరి లోకము ఎలాంటి మాటలు అంటారో అది ఎంత కఠినంగా ఉంటుంది, ఎంత బాధకరంగా ఉంటుందో స్త్రీలకు తెలుసది. అలాంటి నీచంగా మాట్లాడిన పరిస్థితులు శారా గారు అనుభవించారు. ఎవరి ద్వారా? హాగరి ద్వారా. హాగరికి ఎప్పుడైతే కుమారుని కన్నదో ఇమీడియట్గా చాలా చులకన చూడడం మొదలుపెట్టింది శారా గారికి. వాగ్దానం బట్టి దేవుడు శారా గారికి గర్భం తెరిచాడు, ఇస్సాకుని ఇచ్చాడు. 8 సంవత్సరాలు మంచి సంతోషంగా పెంచుకుంటున్నారు. దేవుడు ఆ ఇస్సాకుని బలియమని అడిగాడు. భార్యకి చెప్పకుండా కుమారుని తీసుకొని అబ్రాహాము గారు బయలుదేరారు. ఒకసారి ఆలోచించండి. లేక కొడుకు పుట్టాడు. అప్పుడు దాకా ఎన్నో నిందలు, అవమానాలు. ఇక అబ్రహాము గారు ఏం చేశారు? ఆమెకు చెప్పకుండా బయలుదేరాడు కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి. అది అక్కడ చెప్తున్నాడు, చదమ్మా. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. అబ్రహాం యొక్క మనస్సు అయిన విశ్వాసం ఎంత గొప్పది అంటే నిజంగా కూడా ఆయన ఆ కుమారుని తీసుకుపోయి బలివ్వడానికి సిద్ధపడ్డాడు. దేవునికి తెలుసండి, అది దేవునికి తెలుసది. నిజంగా చంపడానికి సిద్ధపడిపోయాడు అబ్రహాము గారు. లేక ఇచ్చిన ఆ గర్భఫలాన్ని. ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఆయనని చంపేసి వచ్చాననుకోండి, భార్యను ఎలా కన్విన్స్ చేయగలడు? భార్యకి చెప్పకుండా తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు దాకా పిల్లలు లేక ఎన్నో ఇబ్బందులు, గుండ్రాలుగా ఎంతో అవమానాలు పొందిన ఆమెని ఏమని చెప్పగలడు? ఇలా బలిచ్చాని అడిగితే ఆమె తట్టుకోగలదా? శారా గారు తట్టుకోగలరా? లోకం ఏమంటది? ఈయన అంటాడు దేవుని అడిగాడు ఇచ్చానంటే లోకం నమ్ముతుందా అండి? దేవుడు బలి అడిగాడు ఇచ్చానంటే లోకం నమ్ముతుందా? లోకం నమ్మదు కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత రిస్క్ ఉన్నా కానీ బలివ్వడానికి సిద్ధపడ్డాడంటే
ఆయన విశ్వాసం ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకే దేవుడు అన్నాడు, విశ్వాసులకు తండ్రి ఆయన బలి ఇచ్చాడు, కానీ దేవుడు తీసుకోలేదండి. ఇమీడియట్గా దూత రాకపోయి ఉంటే ఆయన చంపేవాడే. కానీ ఆయన మనసిరిగిన దేవుడు, ఆయనను పరీక్ష పెట్టిన దేవుడు ఆ బలి తీసుకోకుండానే తర్వాత తన కుమారుడైన యేసు ప్రభువాన్ని ఈ లోకానికి బలిగా ఇచ్చాడనేది మనకు తెలుసు. దేవుని బిడ్డల రచనమ్మ. ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? చూడండి దేవుని బిడ్డలారా, రిస్క్తో కూడిన త్యాగం అది. ఎందుకు అంత రిస్క్ తీసుకున్నారంటే అబ్రహాం గారికి తెలుసు ఏమని. దేవుడు ఇక్కడ మంచి మాట ఉంటుంది చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన అంత రిస్క్ ఎలా తీసుకున్నాడంటే 11వ అధ్యాయము 19వ వచనంలో 2వ మాట, మృతులను సైతము దేవుడు లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల నుండి మరలా పొందెను. ఆయన యొక్క విశ్వాసం ఏంటి? ఇంతకుముందు ఎప్పుడైనా చూశాడా అబ్రహాం గారు? ఇంతకుముందు అలా ఎవరినైనా మృతుల నుండి లేపినట్టుగా అబ్రహాం గారు ఏమైనా చూశారా? చూడలేదు కదా. చూడకపోయినా ఆయన విశ్వాసం అంత గొప్పది. అని ఎంత విశ్వాసం అంటే, నేను నమ్ముకున్న నా దేవుడు మృతులను సైతము లేపగలడు, రాళ్ళ నుంచి పిల్లలను పుట్టించగలడు నా దేవుడు అని గట్టి విశ్వాసముతో సిద్ధపడ్డాడు. కాబట్టే అక్కడ విశ్వాసులకు తండ్రిగా ఈరోజు అబ్రహాం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. దాంట్లో ఏమున్నది? రిస్క్ ఉన్నది, త్యాగం ఉన్నది, ధైర్యం ఉన్నది. దేనికని సిద్ధపడిపోయాడు ఆయన. ఆలోచించండి దేవుని బిడ్డ. అది అక్కడ ఇంకొక సందర్భం కూడా చూస్తే 25వ వచనంలో, 25వ వచనం, అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో, అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెనుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతునాలని ఎంచబడెను కదా. ఈ రాహాబనే ఈ స్త్రీ కూడా వాస్తవానికి ఆమె అన్యురాలండి. ఈ రాహాబ్ అనే ఆమె ఇశ్రాయేలు కాదు, ఆమె ఐగుప్తు నుంచి రాలేదామె. ఆమె ఎవరో ఒక అన్యురాలైనప్పటికీ కూడా యెహోషువ ప్రవక్త వేగు చూడడానికి 2 దూతలను పంపిస్తాడు యెరికో పట్టణానికి. అక్కడ ఎప్పుడైతే వేగు చూడడానికి రావడం అంటే ఆ రాజుల కాలంలో అది నేరం. దేవుని బిడ్డలారా, రాజుల కాలంలో అలా వేగు చూడడానికి వచ్చారంటే అది పెద్ద నేరం. నేరస్తులను మనం దాచితే కూడా మనము కూడా నేరస్తులమే, అది చట్టం కదా. అప్పటికి ఇంటెలిజెన్స్ లేదు, ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉంది. అప్పుడు ఇంటెలిజెన్స్ లేకపోయినప్పటికీ ఎప్పుడైతే వేగోవారు వచ్చారో ఇమీడియట్గా రాజుకు తెలిసిపోయింది. ఏమని? మన పట్టణంలో 2 వ్యక్తులు వచ్చారు, చూచి వెళ్ళడానికి వచ్చారంటే వీళ్ళు మన పట్టణాన్ని కబ్జా స్వాధీనంలోకి తీసుకోబోతున్నారు అనేది రాజుగారికి ఇమీడియట్గా తెలిసిపోయిందంటే ఆ కాలంలో ఉన్న ఆ నెట్వర్క్ ఎంత గొప్పగా ఉందో బాగా ఆలోచించాలి. అలాంటి సందర్భాన్ని ఒకసారి చదువుతూ మనం ఆలోచిద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు చూద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీమునొద్దు నుండి వారిని రహస్యముగా పంపెను. రహస్యంగా పంపబడిన వాళ్ళు ఎవరు? ఈ వేగు చూడడానికి వెళ్ళిన 2 దూతలు. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా
ఎప్పుడైతే ఇద్దరు వేగుల వారు వచ్చారో ఇమీడియట్గా రాజు దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. రాజుల కాలం మనము చూడకపోయినప్పటికీ బైబిల్లో రాజులు ఎలా ఉంటారో వాళ్ళ గురించి మనం చదువుకున్నాము, చరిత్రలో కూడా చదువుకున్నాము. రాజుల కాలంలో నేరం చేస్తే ఇమీడియట్గా తల తీసేసే పరిస్థితులు ఉంటాయి. అర్థముందా దేవుని బిడ్డలారా? ఆ మధ్య కాలంలో అరేబియా సముద్రం నుండి బాంబేలో ప్రవేశించి తాజ్మహల్లో దూరి కొంతమందిని చంపిన ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు కసబ్. ఈ కసబ్ అనే వ్యక్తికి సుమారు 15 సంవత్సరాలు మన భారత ప్రభుత్వము ఆయనని మేపి, ఎందుకంటే నిజంగా నేరస్తులో కాదో అని లోక చట్టాల ప్రకారంగా అన్నీ మరి పరిశీలన చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలే ఆయనకు అవకాశం దొరికింది. అక్కడ జైల్లో ఉండి మంచి బాడీ బిల్డర్గా తయారైపోయాడు. ఆయన గట్టిగా అయిపోయాడు బాగా తిని. అలాంటి పరిస్థితి ఈ లోక చట్టం ఇంత సమయం ఉంది ఆయనకి, తర్వాత ఉరిదీశారు వేరే విషయం. కానీ రాజుల కాలం ఎలాగుంటుందంటే ఇమీడియట్గా నువ్వు నేరం చేశావు, దొరికిపోయావంటే ఇమీడియట్గా తల తీసేస్తారు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే వేగుల వారు వచ్చి రాహాబు అనే వేసి ఇంట తలదాచుకున్నారో ఇమీడియట్గా సైనికులు వచ్చేసారు రాజుగారి దగ్గర నుంచి. అదే రాస్తున్నాడు అక్కడ. దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యుద్ధం నుండి మనుషులు రాత్రి ఇక్కడికి వచ్చారని యెరికో రాజులకు వర్తమానం వచ్చేసింది. చూడండి ఎంత ఫాస్ట్ ఉందనేటి వరకు. ఇమీడియట్గా తెలిసిపోయింది ఎవరో ఇద్దరు ప్రవేశించారు. వాళ్ళు ఎక్కడున్నారంటే రాహాబు అనే వేశ్య ఇంటి దగ్గర ఉన్నారని వర్తమానం వచ్చి సైనికులు పంపుతాడు. అతను నీ ఎద్దుకు వచ్చి నీ ఇంట చేరిన మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకే వచ్చినని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా ఇమీడియట్గా రాజుగారు ఏం చేశారు? వాళ్ళని తీసుకురావడానికి సైనికులను రాహాబు గారింటికి పంపాడు. బాగా ఆలోచించాలి మనం. ఆమె ఐగుప్తు దేశం నుంచి రాలేదు, ఇశ్రాయేలీయురాలు కాదు, ఒక అన్యురాలు. అయినప్పటికీ ఆమె ఎంత రిస్క్ తీసుకుందంటే, రాజుల చట్టాలు ఎలాగుంటాయి? ఖచ్చితంగా రాజుగారికి తెలిసిపోయింది వాళ్ళిద్దరు ఇక్కడనే ఉన్నారని. ఆమె ఇంట్లోనే ఉన్నారని తెలిసిపోయింది కదా, అక్కడికే వచ్చి తెలిసిపోయింది కదా, సైకిల్ వచ్చేసారు కదా. అయినప్పటికీ ఆమె ఎంత రిస్క్ తీసుకుందో కింద రాస్తున్నాడు చూడండి యెహోషువ గారు. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకుని వాడిని దాచిపెట్టి, ఒకవేళండి ఆ సైనికులు ఆమె చెప్పిన మాట వినకుండా మేము నీ ఇంట్లోకి వెళ్ళి వచ్చి చూస్తామంటే ఆమె పరిస్థితి ఏంటి? ఇమీడియట్గా చావే. కష్టంలాగా ఉండదు. సంవత్సరాలు రాజుల చట్టాలు ఇమీడియట్గా చంపేస్తారు. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి, మనుషులు నా యుద్ధకు వచ్చిన మాట నిజమే, మీరు అంటున్న నిజమే, ఇద్దరు మనుషులైతే వచ్చారు, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకుందరని చెప్పి, అంటే చెప్పే సమయంలో ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి చెప్పి వెళ్ళి దాచిపెట్టి వచ్చిందంటే అది ఎంత రిస్క్ ఆలోచించండి. ప్రాణభయం, అది ఇమ్మీడియట్గా చంపేస్తారు. చూడండి, చెప్పి మీరు వాళ్ళని శీఘ్రంగా తరిమితిరా పట్టుకుందరని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టెను. రిస్కా కదా? రిస్కే కదా. మనమేమైనా రిస్క్ తీసుకుంటామా మన రక్షణ గురించి? మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనమేమైనా రిస్క్ తీసుకుంటున్నామా? అలాంటి రిస్క్ మనలో ఏమన్నా ఉన్నదా? ఏమైనా మనము కరపత్రాలు పంచుతున్నామా? మరి వీధి సువార్త చేస్తున్నామా? గృహ కుడుకలు పెట్టి చుట్టుపక్కల ఎంతమంది పిలిచి వాక్యం చెప్పిస్తున్నామా? మరి ఏం రిస్క్ తీసుకుంటున్నాం మనము? మనకి పరలోకం ఎందుకు ఇవ్వాలి? ప్రశ్న వేసుకోండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ఉన్నతుడు, దేవుడు గొప్పవాడు, అన్ని చెప్పాడు మనకి, ప్రతిదీ బైబిల్ గ్రంథంలో రాయించాడు.
ప్రతిదీ మనము చదువుకునే విధంగా మనకి నేర్పిస్తున్నాడు. అలా వింటున్న మనము దాని ప్రకారంగా మన క్రియలు చూపించాలి. మన క్రియల్లో ఆ పని కనబడాలి, దేవుని పని కనబడాలి. నువ్వు ఎంత కష్టమైన, నిష్ఠూరమైన ఏమైనా కానీ దేవుని పని కోసం నిలబడాలి. దేవుని బిడ్డలారా, ఎవరు ఏమనుకున్నా మనం పట్టించుకోదు. ఎందుకంటే మన గురించి దేవుడు ఏమనుకుంటాడన్న భయం ఉండాలి తప్ప మనుషులు ఎంతటి వాళ్ళనైనా అనుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఈ లోకం అలాంటిది. లోకులు కాకులని సామెత చెప్పింది. లోకులు ఎవరట? కాకులు. కావు 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 అంటూనే ఉంటారు. అవి మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలు గమనిస్తే కూడా వాళ్ళని మంచి వాళ్ళు ఏమన్నది లోకం, మంచి వాళ్ళనిగా చూడలేదు లోకం. అయినప్పటికీ వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు దేవుని పని చేసి రిస్క్ తీసుకుని ఎలాంటి త్యాగానికైనా కష్టపడి ఈరోజు పరవయసులో ఆనందపడుతున్నారు. యేసు రెండవ రాకడ గురించి ఎదురు చూస్తున్నారు. అక్కడ 8-11 ఆమె ఎందుకంత రిస్క్ తీసుకుందో తెలుసా అండి? ఆమె ఇశ్రాయేలీయులు కాదు, అన్యురాలు. ఎందుకంత రిస్క్ తీసుకున్నది? ప్రాణం దొరికితే ప్రాణం తీస్తానని తెలిసినప్పటికీ కూడా ఎందుకు అంత రిస్క్ తీసుకుంది అక్కడ రాస్తున్నాడు. చూడండి 8-11 వరకు. ఆ వేగుల వారు పండుకొనకు మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో. చూడండి ఆమెకి ఎంత జ్ఞానం ఉందో. యెహోవా ఈ దేశము, ఈ యెరికో దేశాన్ని మీకు ఇచ్చుచున్నాడనియో, మీ వలన మాకు భయం పుట్టుననియో, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును. ఆమెకు తెలుసట ఆ ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడో, సముద్రం చీల్చి ఎలా నడిపించాడో, అక్కడ చేసిన అద్భుతకరం అన్ని ఆమె విన్నది, చూడలేదు కానీ విన్నది అనే చెప్తుంది అక్కడ. నేను ఎరుగుదును, మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసెను, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితురు అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేసితురో ఆ సంగతి మేము వించిమి. అంటే దేవుని యొక్క గొప్పతనము, ఆయన నిజ దేవుడని శక్తిమంతుడిని నమ్మి రిస్క్ తీసుకున్నది. ఈరోజు ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆలోచించండి, ఎందుకు దేవుడు బైబిల్లో ఆమె గురించి అంత గొప్పగా రాశాడు? ఎందుకు రాశారంటే ఆమె వేశ్య అయినప్పటికీ కూడా దేవుని గురించి విని ఆ 2 దాచి దేవుని దృష్టిలో నీతిమంతురాలుగా కనపడింది. అంటే క్రియ కనబడుతుంది, అక్కడ క్రియ కనబడుతుంది. అందుకే ఏమంటున్నామే, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మన గుండెలు బండబారిపోయాయి, కరిగిపోవట్లే. మన గుండెలు ఎలాగైపోయి బండబారిపోయి ఈయన ఇలాగే ఒత్తుకుంటూనే ఉంటాడు, మనం ఇలాగే ఉన్నాం అనుకుంటున్నాం. మనం కాదు దేవుని బిడ్డలారా, కాదండి. మనం నష్టపోవద్దని, మనం తప్పిపోవద్దని రిస్క్తో కూడిన ఈ రక్షణ మనం కాపాడుకుంటేనే మనకు ఆ రక్షణ లభ్యమని, అది సాధ్యమని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడని. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా మనము దేవుని విషయంలో రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా భూలోకములోనే ఏమి సాధ్యపడినప్పుడు రిస్క్ తీసుకోకుండా పరలోకం ఎలా వస్తుంది అనుకుంటుంది క్రైస్తవ్యం. ఆలోచించండి. అందుకే ఏమంటుందా చూడండి, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడిన యెహోవా పైన ఆకాశం అందును క్రింద భూమి అందును ఆయన దేవుడే. ఎంత గొప్ప మాటలు మాట్లాడుతుందో చూడండి. అందుకే యాకోబు పత్రికలో యాకోబు గారు రాసిన ఆ 2వ సందర్భము, రాహాబని వేశ్య కూడా ఆ వేగుల వారిని దాచి నీతిమంతురాలు కనబడింది క్రియలు బట్టి. అంటే ఈ రోజు దేవుని విషయంలో దేవుని కోసం మన క్రియలు ఎలాగున్నాయి? ఏం చేస్తున్నాం మనం దేవుని కోసం? ఏం చేస్తున్నాం మనం దేవుని కోసం? మిమ్మల్ని ఒక్కొక్క నిలబెట్టి ఈ 15 రోజులు మీరు దేవుని కోసం ఏం చేశారంటే ఏం చెప్పగలరు? మీరు ఒక్కొక్క నిలబెట్టి మీరు ఏం చేశారమ్మా, ఏం చేశారు తల్లి, ఏం చేశారు అక్క, ఏం చేశారు తమ్ముడు, ఈ 15 రోజులు దేవుని కోసం అంటే మీ దగ్గర ఏం సమాధానం ఉన్నది?
ఆలోచించండి. ఏమి సమాధానం లేనప్పుడు ఎలా వెళ్తామండి తండ్రి దగ్గరికి? ఎలాగెళ్తాం పరలోకం? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడండి, చాలా ఖచ్చితమైన వాడు, చాలా మంచివాడు. మనం మంచిగా ఆయన మాటలు వింటే మనకి మంచి జరుగుతుంది. ఆ మంచి దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. ఆయన మాటలు పట్టించుకోకపోతే ఖచ్చితంగా నష్టము మనకే. అందుకే రిస్క్ తీసుకుంటేనే నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. మనం రిస్క్ తీసుకుంటేనే, మనం కష్టపడితేనే, దేవుని పనిలో మనం కష్టపడితేనే. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. వారమంతా మనము సత్క్రియలు చేయాలి. దాన ధర్మాల విషయంలో కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియద్దని దేవుడు చెప్పాడు. కానీ సత్క్రియలు, దేవుని పని నిమిత్తం చేసే క్రియలు మన జీవితంలో, మీ జీవితంలో ఉన్నాయా లేదా? ప్రశ్న వేసుకోండి. ఖచ్చితంగా మనందరి జీవితంలో దేవునికి సంబంధించిన పని, ఆ క్రియలు ఉండవలసినదే. అందుకే జ్ఞాన వివేకములు గలవాడెవడో యోగ్య ప్రవర్తన కలిగి సాత్వికముతో తన క్రియలు కనబరుచును అన్నాడు. అంటే మన క్రియలు దేవుని పనులు కనబరచాలి కదా. ఆలోచించండి బాగా దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. అందుకే చివరిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. జీవ గ్రంథములో మన పేరు రాయబడాలంటే మనము రిస్క్ చేయాలి, కష్టపడాలి, ప్రాణభయానికి కూడా భయపడకూడదు. మన కుటుంబము, మనము అన్నిటికి సిద్ధపడిపోవాలండి. అలా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి పరలోకం దొరుకుతుంది. భూమి మీద కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే భూమి మీద రిస్క్ తీసుకొని దేవుని కోసం బ్రతికే వాళ్ళు కూడా దేవునికి అవసరమే. కాబట్టి ఖచ్చితంగా ఆయన కృప కాపుదల ఉంటుంది. కానీ మనం ఏ రిస్క్ తీసుకోకుండా అలాగే వచ్చి వెళ్ళిపోతూ ఉంటే మనని మనము మోసం చేసుకుంటున్నాం. అందుకే ఏమంటున్నట్టు చదవమ్మా, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. క్రైస్తవులు చాలా మంది ఇలా అనుకోకుండా బాప్సం తీసుకున్నాం కాబట్టి పరలోకం ఇక మాకే ఇస్తున్న భ్రమలు వెళ్ళిపోతున్నారు. ఇస్తాడు మనకే, కానీ మనకు రిస్క్ ఉన్నదని చెప్తున్నాడు. ఆ రక్షణ, ఆ రిస్కుతో కూడిన రక్షణతో ఆ రక్షణని మనము కొనసాగిస్తే, ప్రతిరోజు మన రక్షణని కాపాడుకుంటూ కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మనకు రక్షణ సాధ్యం, పరలోకం సాధ్యం, పరవయస్సు సాధ్యం. ఆలోచించండి బాగా దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు మనం అవును కదా అలాగే ఇలాగే అనుకుని కాలు బయట పెట్టగానే మనం లైట్ తీసుకుంటే మనని మనం మోసం చేసుకునే వాళ్ళమవుతాం. ఎందుకంటే ఇన్ని తెలుసుకుని ఇన్ని విని కూడా అశ్రద్ధ చేస్తే నష్టపోయేది మనమే. నష్టం అంటే లోక సంబంధమైన నష్టం గురించి నేను చెప్పడం లేదు. లోక సంబంధ నష్టాలు కూడా జరుగుతాయి, కానీ ఖచ్చితంగా ఆత్మ మాత్రం పరలోకము చేరదు. ఎందుకంటే మనం వెళ్ళవలసినది దేవుడున్న లోకం. చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను. కొంతమంది ఎలాగ ఆలోచిస్తున్నారంటే, మేము చనిపోతే మా శవాలను ఎక్కడ పెట్టనీయనని కొన్ని మాటలు వినబడుతున్నాయి ఈ మధ్య. చనిపోతేనట ఒక ఊర్లోనట ఒక చనిపోతే ఆ వ్యక్తి సత్యం తెలుసుకొని ఆ సంఘానికి వెళ్ళడం లేదు కాబట్టి ఆ శవాన్ని ఆ ఊర్లో సమాధుల దొడ్లో పెట్టలేదట. మనం ఆలోచించుకోవాల్సింది,
మనము చనిపోతే మనం శవాన్ని ఎక్కడ పెడతారో లేచి చూస్తాము మధ్య మధ్యలో. ఉందా? ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, మనకి ఎలా మర్యాదలే అవేం చూడమండి. మన శవాన్ని కుక్కలు పీకినా కానీ ఆత్మ అనేది దేవుని దగ్గరికి వెళ్తుందా లేదా, ఎలా వెళ్ళాలో చూసుకోవాలి. కానీ సాతాను మాయ చేస్తుంది, మోసం చేస్తుంది, భయపెడుతున్నది, రకరకాల అనుమానాలు పెట్టేస్తుంది. కానీ మనం భయపడవలసినది దానికి కాదు. అమ్మో ఇప్పుడు నేను చనిపోతే నేను దేవుని దగ్గరికి వెళ్తానో లేదో అనే భయం మనలో ఉండాలి. ఆ భయం మనలో ఉండాలి. రిస్క్తో మనము రక్షణ కాపాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి దేవుని బిడ్డలు. ఎందుకంటే రకరకాల మాటలు సాతాను వినిపిస్తూ ఉంటుంది, నిన్ను భ్రమపరుస్తూ ఉంటుంది, భయం పెడుతూ ఉంటుంది. కానీ యేసుప్రభు అన్న మాట ఒక్కటే. ఏమన్నాడు చివరిగా? యోహాను సువార్తలో ఒక మంచి మాట ప్రభువారు చెప్పిన మాట, నాకు చాలా ఇష్టమైన మాట, నాకు చాలా ధైర్యం ఇచ్చే మాట, ఒక మంచి మాట ప్రభువారు చెప్పిన మాట చూద్దాం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. మనకి యేసుక్రీస్తులో సమాధానం కావాలి కదా, మనకి యేసుక్రీస్తులో సమాధానం కావాలి కాబట్టి ప్రభువారు చెప్తున్నాడు ఏమని, నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకము జయించిన ఆయన మనతోటి ఉంటే మనకెందుకండి భయం? లోకమును జయించిన ఆయన మనకు వాగ్దానం ఇస్తున్నాడు, మీరు భయపడకుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించిన ఆ జయశాలి మనతో ఉన్నప్పుడు మనకెందుకండి భయం? ఆలోచించండి. క్రైస్తవుడిగా, క్రీస్తు నమ్మిన వాడిగా మనం రిస్క్ తీసుకుని వెళుతున్నప్పుడు ఇబ్బందులు, అవమానం రకరకాలు రావచ్చు. అయినా మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మన ప్రభు చెప్తున్నాడు, భయపడకుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. చెబుతున్న ఆయన మనిషి కాదు, చెబుతున్న ఆయన మంత్రి కాదు కదా. ఆ మాటల్లో తేడా రావచ్చు, ఆ మాటలు అమలు కాకపోవచ్చు, కానీ మన ప్రభువు చెప్పితే అక్షరమైనను పొల్లైనను తప్పిపోదు కదా. ప్రభు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట జరిగి తీరుతుందని, ఈ భూమి ఆకాశములు గతించవచ్చు కానీ నా మాటలు గతించవని అన్న ప్రభు మాటనే చెప్తుంది. ఏమని? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఎవరికి మాట? రిస్క్ తీసుకున్న వాళ్ళకి. ఏ రిస్క్ తీసుకున్నకి ఏముంటుందండి? రిస్క్ తీసుకున్నానికి ఇవన్నీ. ఏ రిస్క్ తీసుకోకుండా మేము రక్షణ పొందాం, వ్యాప్సం తీసుకున్నాం, ఇక మాగ పనులకు మండలికి ఏముండదు, తర్వాత కూడా ఏముండదు. కానీ మనకి కావలసింది దేవుడున్న లోకం. ఎన్నో రిస్కులు మనం తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆ పరలోకం మనం సాధించడానికి, దేవుడున్న లోకం వెళ్ళడానికి కూడా మనము రక్షణ రిస్కుతోనే మనకు సాధ్యమని ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడాడు. ఇటు మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట వృధాగా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు. గొప్ప దేవుడవునైనా, గొప్ప మాటలు మందరితో మాట్లాడిన విధాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, రిస్క్తోనే రక్షణ సాధ్యమని, మేము రిస్క్ తీసుకుంటే రక్షణ మాకు లభ్యమని ఖచ్చితంగా మాతో మాట్లాడవునైనా, అందుని బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, ఎలాంటి కష్టమైన, ప్రాణభయమైన, నిందైన, అవమానమైన మేము నిలబడే శక్తిని మా అందరికి ప్రసాదించండి తండ్రి. ఎవరు కూడా సంఘంలో ఏ ఒక్కరు కూడా బలహీనపడకుండా, ఈ మాటలు వింటున్న ఏ బిడ్డలు కూడా బలహీనపడకుండా గట్టిగా నిలబడి రిస్క్తోనే రక్షణ కాపాడుకుంటూ, ఆ రక్షణ మీరిస్తారన్న ఆ పరలోకం, ఆ పరదేశు
పొందే వరకు రిస్కుతోనే తన విశ్వాస జీవితాన్ని కాపాడుకునే భాగ్యాన్ని నాకు విన్న బిడ్డలందరికీ ప్రసాదించండి తండ్రి. నాయన కుటుంబ భయము, ప్రాణ భయం, ఇంకా ఏ భయం ఉన్నా మేము ఏమి పట్టించుకోకుండా సొట్టిగా మా ప్రభు వైపు చూస్తూ, మా ప్రభు చెప్పిన మాటని మేము చదువుతూ ఆలోచిస్తూ ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.